సౌదీ అరేబియా ప్రపంచంలో ఆయిల్ ఎగుమతుల్లో నెంబర్ 1. దాన్ని దాటాలని చైనా ప్రయత్నించింది, అమెరికా ప్రయత్నించింది, అందరూ విఫలమయ్యారు. బట్ భారతదేశం సాధించేసింది. సౌదీ అరేబియా కంటే కూడా యూరప్ దేశాలకు అత్యధికంగా ఆయిల్ని ఎగుమతి చేసిన దేశం భారతదేశం. ఇప్పుడు అదేంటి, మన దగ్గర ఎక్కడుంది? మన దగ్గర అంత ఉంటే మనమే చేసుకోవచ్చు కదా. నో, ఇక్కడే అసలు లాజిక్ ఉంది. రష్యా వాడు చీఫెస్ట్ ఆయిల్ మనకిస్తున్నాడు తక్కువ రేటుకి. మనం దాన్ని కొని మన రిలయన్స్లు, ఈ బడా కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ ఆయిల్ని కొని ఆ ఆయిల్ని అమెరికాకి, యూరప్ దేశాలకి అమ్ముతున్నాం. ఇది ఏ స్థాయిలో, ఇది తెలియదా అమెరికా, యూరప్ దేశాలకి? అంతా తెలుసు. యుద్ధాన్ని అడ్డుపెట్టి వాళ్ళు తక్కువ రేటుకి, ఎందుకంటే సౌదీ అరేబియా ఇప్పుడు $100 ఏంటంటే రేపు 125 అంటది, ఎల్లు 150 అంటది. దానికి కారణం ఏంటంటే మా దగ్గర వర్కర్స్ తక్కువన్నారు, కొరతగా ఉందని చెప్పేసి ఆయిల్ ధరల్ని అది ఫిక్స్ చేస్తుంటుంది. దాని చేతిలో నుంచి తీసేసి వీళ్ళు రష్యా యుద్ధాన్ని అడ్డుపెట్టి రష్యా కష్టాల్లో ఉండేటట్టు చేసి, ఉక్రెయిన్ కష్టాల్లో ఉండేట్టు చేసి వాళ్ళ దగ్గర ఆయిల్ తక్కువ కమ్మేటట్టు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో భారత్ లాంటి దాన్ని అడ్డుపెట్టుకుని వాళ్ళు కొంటున్నారు. భారత్కి కూడా అట్టించి ఆయిల్ వస్తుంది, మన దేశంలో కంట్రోల్ ఉంటుంది, మనం అమ్మడం ద్వారా మనకు ఆదాయం వస్తుంది. కాబట్టి ఉభయ కూసు లోపల వాడుకుంటుంది.